విజయకాంత్ పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు. కొత్త అంటే తనదైన ప్రాంతీయ పార్టీ పెట్టి విజయం సాధించాడు. ఆయన తను గెలిచాడు. ఒక 4గురినో 5గురినో గెలిపించుకోగలిగాడు. చాలామంది రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నటులతో పోలిస్తే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. చిరంజీవి గారు ఈయన దాదాపు ఒకే టైంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రజారాజ్యం, ఈయన తమిళ్లో తనదైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీతో. చిరంజీవి గారు పూర్తిగా అంటే ఆయన కూడా ఒక 18 సీట్లు సంపాదించగలిగాడు ఆయన కూడా. ఈయన కూడా పర్వాలేదు, గణనీయమైనటువంటి స్థానాలు సంపాదించుకోగలిగాడు, నిలబడ్డాడు. చిరంజీవి గారు వెకేట్ చేసి వెళ్ళిపోయాడు ఆ ఏరియాని. ఈయన నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు. ఇంకా రజనీకాంత్ పార్టీ పెడతాను అని చెప్పి పెట్టకుండా వదిలేశాడు ఆఖరి నిమిషంలో. అంటే ఆల్మోస్ట్ మీటింగ్ ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత క్యాన్సిల్ చేసుకుని డ్రాప్ అయ్యాడు ఆయన. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు కానీ దాని యాక్టివిటీ ఏమిటో ఆయనకే తెలియని పరిస్థితి. ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే తెలియని పరిస్థితి. కానీ విజయకాంత్ నిలకడగా ఉన్నాడు రాజకీయాల పట్ల. తన అభిప్రాయాలతో నిలకడగా ఉన్నాడు. తన ప్రయాణం కూడా నిలకడగానే ఉంది. ఈయన సినిమా రంగ ప్రవేశం జరిగినప్పుడు ఈయన పేరు అంటే విజయకాంత్ అని తను పెట్టుకున్నాడు. రజనీకాంత్ని పోలినటువంటి నటన చేసేవాడు ఈయన. కొంత రజనీకాంత్ ఇమిటేషన్ ఉండేది ఆ రోజుల్లో. రజనీకాంత్ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేది. చాలామంది, నళినీకాంత్ అని ఇంకొక నటుడు, రజనీకాంత్ని ఇమిటేట్ చేసేవాళ్ళు 3-4 వచ్చారు ఆ టైంలో. వాళ్ళల్లో సక్సెస్ అయినవాడు విజయకాంత్. సక్సెస్ అవ్వటం మాత్రమే కాదు, తనదైనటువంటి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన యాక్ట్ చేసినటువంటి చాలా సినిమాలు తెలుగులో రీమేక్లు అయి పెద్ద విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఆయన అంటే చిన్నరాజా సినిమా ఇక్కడ తెలుగులో వచ్చింది. ఆయన చేసిన సినిమా అనేది. వెంకటేష్ యాక్ట్ చేసిన సినిమాలు కూడా 2-3 ఆయన రీమేక్లు ఉన్నాయి. విజయకాంత్ అంటే ఆయన మాస్ ఆడియన్స్ని పట్టుకోగలిగాడు బలంగా. తమిళ్లో ఎంజీఆర్ వదిలేసిన వ్యాక్యూమ్ని విజయకాంత్, రజనీకాంత్ వీళ్ళు కొంత ఫిల్ చేసే ప్రయత్నం చేశారు. కమల్ హాసన్ టోటల్గా ఒక తరహా సినిమాలకు పరిమితం అయిపోయిన, ప్రయోగాలకు పరిమితం అయిపోయాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో కూడా విక్రమ్, సూర్య వీళ్ళు కూడా ప్రయోగాలకే పరిమితం అయ్యారు. సూర్య కొంత కమర్షియల్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉన్నారు, లైక్ సింగం అండ్ చేస్తున్నాడు. కానీ అవుట్ అండ్ అవుట్ అంటే ప్రజల సమస్యల్ని పట్టించుకుని అంటే ప్రజానాయకుడిగా కనిపించేటువంటి ప్రయత్నం ఎంజీఆర్ సినిమాల్లో ఇంటెన్సివ్గా కనిపించేది. అది లేదు. రజనీకాంత్ కూడా పూర్తి స్థాయిలో లేడు ఆ ఏరియాలో. మొదట్లో కొన్ని సినిమాలు అలా కనిపించాడు అంతే. కానీ విజయకాంత్ కొంత బాణిని పట్టుకున్నాడు. విజయకాంత్ చేయగలిగాడు. అందుకని అతనికి ఒక రెస్పెక్ట్ ఉంది. పొలిటికల్ రెస్పెక్ట్ దక్కడానికి కూడా కారణం అదే. ప్రజల సమస్యల్ని ఏదో మేరకు తన సినిమాలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు విజయకాంత్. అందుకని అతనికి ఆ క్రెడిట్ ఇచ్చారు తమిళ్ ఆడియన్స్, ఓటర్లు. రెండోది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన తెలుగులో అంటే రోజా గారి హస్బెండ్ సెల్వమణితో కొంచెం ఎక్కువ సంబంధం ఉంది ఆయనకి. ఈ సినిమాలన్నింటిలోనూ విజయకాంతే యాక్ట్ చేశాడు. కెప్టెన్ ప్రభాకర్ వీటన్నిటిలోనూ విజయకాంతే హీరో. ఒక రకంగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ నడిచింది వీళ్ళ కెరియర్. విజయకాంత్ పెరుగుదలలో ఇతని పాత్ర ఉంది, ఇతని ఎదుగుదలలో విజయకాంత్ పాత్ర ఉంది. అలా వీళ్ళందరూ చాలామంది డైరెక్టర్లు ఆయనకు రుణపడి ఉన్నారు. చాలామంది డైరెక్టర్లకి అంటే రెమ్యూనరేషన్ పరంగా కూడా చాలా అంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు ఆయన. ధర పెంచేయటము లేకపోతే ఇంకొకటో కాదు. మార్కెట్లో తన సినిమాకి ఎంత వస్తుందో దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ చేసేవాడు ఎప్పటికప్పుడు. ప్రతి సినిమాకి వచ్చిన దానిలో నాకు ఇంత ఇవ్వండి అనేవాడు తప్ప ఇంత ఇస్తే సినిమా చేస్తాననే పరిస్థితిలో విజయకాంత్ ఉండేవాడు కాదు. అందుకని చాలామంది నిర్మాతలు, దర్శకులు ఆయనంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు. అందుకని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని నడపగలిగాడు. డిఎండికే అనేటువంటి పార్టీ ప్రారంభించి దాన్ని నిలబెట్టడం వెనకాల కూడా అదే ఉంది. అంటే నిలబడ్డాడు అనేటువంటి ఇమేజ్ సంపాదించుకున్నాడు జనంలో. పారిపోకుండా నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ గందరగోళంలో ఉన్నారు, ఇతను ఒక్కడే నిలబడ్డాడు అనేది
ఇతని క్రేజ్ అలాగే జయలలిత కూడా 2-3 సార్లు పిలిచి మాట్లాడింది, అది దాన్ని విలీనం చేయటమో మరొకటో ఆలోచించండి అని. అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి తన పద్ధతిలో తాను కొనసాగుతూ వస్తున్నాడు. అందుకని తమిళ ఇండస్ట్రీకి మాత్రమే కాదు, తమిళ రాజకీయాలకు కూడా ఇబ్బంది ఇప్పుడు ఆయన మరణం.